పాడి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. వ్యవసాయ పనిముట్లపై విధించే జీఎస్టీని తగ్గించడంతో పశు పోషకులపై ఆర్థిక భారం తగ్గుతుందని చెబుతున్నారు. పాడి రైతులకు గోకులాల నిర్మాణం, పశుగ్రాసం సాగు, పశువుల దాన సరఫరా వంటి వాటిలో భారీ స్థాయిలో రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. పశువులు, కోళ్లు, జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయడం ద్వారా రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చంటున్న పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడుతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలాంటి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారో అదేవిధంగా సంక్షేమ పథకాలు ఎలాంటివి అందుతున్నాయి, పాడి రైతులకు సంబంధించి రాయితీలు ఎలాంటివి ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడేందుకు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, పాడి రైతుల సంక్షేమానికి కానీ వాళ్ళ ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా పాడి రైతులకి ఈ రోజున ఉన్న సమస్యలు ఏంటంటే, ఒకటి పశుగ్రాసం అందుబాటులో లేకపోవటం. ఉన్న పశుగ్రాసం కూడా అధిక ధరలకి అందుబాటులో ఉంది కాబట్టి వాళ్ళు కొని వాళ్ళ పశువులను మేపుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇందులో భాగంగా పచ్చిగడ్డిని పెంచుకోవడానికి 70% రాయితీతోటి మేము పశుగ్రాస విత్తనాలను ప్రతి సంవత్సరం 2 సార్లు ఖరీఫ్, రబీ సీజన్ల ముందు అందుబాటులో ఉంచుతున్నాం. ఇక ఎంజీఎన్ఆర్జీఎస్ పథకం కింద అందుబాటులో ఉన్న భూమిలో రైతులు సొంత భూమిలో పెంచుకోవటానికి 2 నుంచి 6 పశువులు మేపుకునే రైతులకి దాదాపు 6 ఎకరంలో నేపియర్ గ్రాస్ కానీ లేకపోతే కోయంబత్తూరు వెరైటీ గ్రాస్ కానీ పెంచుకోవటానికి ఉచితంగా ప్రభుత్వం సహాయం చేస్తుంది. అంటే దాదాపు 6 ఎకరాల్లో వాళ్ళు గడ్డి పండించుకోవడానికి అయ్యే ఖర్చు పూర్తిగా సంవత్సరానికి 32,000 వరకు వాళ్ళ లేబర్ ఖర్చుతో సహా లెక్కేసి ప్రభుత్వం వారికి ఉచితంగా ఇస్తుంది. ఇవి కాక మనము వేసవిలో గతంలో మనం సైలేజ్ ఇచ్చేవాళ్ళము. ఈ సంవత్సరం కూడా వేసవిలో దాన్ని మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటుగా మనం పశువుల దాణాన్ని కూడా 50% రాయితీతోటి మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇక మెకనైజేషన్ లో భాగంగా మనం వరి పంటను కోసేసిన తర్వాత దాన్ని చుట్టుకోవటానికి వ్యవసాయ శాఖ ద్వారా బేలింగ్ యంత్రాలను కూడా ప్రభుత్వం రాయితీతోటి అందిస్తుంది. అదేవిధంగా మాంసం ఉత్పత్తిలో, పాల ఉత్పత్తిలో రాష్ట్రం అడుగు ముందుకు పడిందని చెప్పేసి గణాంకాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? సో పాల ఉత్పత్తిలో మనం మెరుగైన ఫలితాలు సాధించడం కోసం తలసరి ఉత్పత్తి ప్రతి పశువు మీద మనం మెరుగుపరచడానికి వాళ్ళకు కావాల్సిన విధంగా పోషక పదార్థాలు, ఆరోగ్య సంరక్షణ చర్యలు, అదేవిధంగా హౌసింగ్ ఫెసిలిటీస్ అంటే పశుశాలలను కూడా మనం నిర్మించుకోవడానికి రైతులకు సహాయం చేస్తున్నాం. ఈ గోకులం అనే పథకం కింద మనము 90% రాయితీతోటి ప్రతి రైతు కూడా 2 నుంచి 6 పశువుల వరకు తన కొన్న స్థలంలోనే షెడ్ నిర్మించుకోవడానికి దాదాపు 2,30,000 రూపాయలు విలువ చేసే షెడ్ని 90% రాయితీతోటి ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం దాదాపు 24,000 గోశాలలు నిర్మించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 50,000 గోశాలలు నిర్మించడానికి ప్రభుత్వానికి మేము ప్రతిపాదనలు పంపాము. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి వాటికి ఉత్తర్వులు ఇస్తున్నారు. మెరుగైన జాతి ఉన్నప్పుడు మనకు మెరుగైన ఫలితాలు వస్తాయి. అందులో భాగంగా రాబోయే రోజుల్లో కృత్రిమ గర్భధారణ ద్వారా ఇప్పుడు మేము తీసుకుంటున్న చర్యల్లో ఉన్న కన్వెన్షనల్ సెమన్ని సెక్స్ సార్టెడ్ సెమన్ వినియోగించడం ద్వారా పేదోడులు పుట్టే కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము. ఇందులో 90% పేదోడులు పుట్టే అవకాశం ఉంది. తద్వారా మనకి ఆడ సంతతి పెరిగి రాబోయే రోజుల్లో పాల ఉత్పత్తి డబుల్ అయ్యే అవకాశం ఉంది. మాంసం ఉత్పత్తిలో గతంలో మనం 5వ స్థానంలో ఉన్నాం, ఇప్పుడు 4వ స్థానంలోకి వచ్చాం. గొర్రెల సంఖ్య, మేకల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా పెరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద ఇచ్చే సదుపాయాన్ని కూడా వినియోగించుకొని ఎక్కువ మంది నిరుద్యోగ యువకులు కూడా ఈ రంగంలోకి వచ్చి వాళ్ళు ఇంటెన్సివ్ పద్ధతిలోనే గొర్రెలు, మేకలు మేపుకునే పద్ధతిని పాటిస్తున్నారు. కాబట్టి ఈ సంఖ్య పెరగటం, తద్వారా ఉత్పత్తి పెరగటం, ఆదాయం పెరగటం రెండూ జరుగుతుంది. జీవాలకు కానీ పశువులకి, కోళ్ళకి వచ్చే రోగాల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మనకి పశువుల్లో కానీ, గొర్రెల్లో కానీ, కోళ్ళల్లో కానీ వచ్చే అనేక రకాలైన వ్యాధులకి అన్నిటికీ కూడా మనం టీకాలను ప్రభుత్వ పరంగా అందజేస్తున్నాం. ఇక పందుల పెంపకంలో ఉన్న వాళ్ళకి కూడా మనము క్లాసికల్ స్వైన్ ఫీవర్ టీకాలు కూడా ఉచితంగా ఇస్తున్నాం. కోళ్ళకు కూడా మనము కొక్కరి తెగులకి, ఫౌల్ పాక్స్కి వాటికి టీకాలు ఇస్తున్నాం. వీధి కుక్కల సమస్య ప్రధానంగా ముందుకు వచ్చింది సార్. వీధి కుక్కల నియంత్రణకి రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనకున్న లోకల్ బాడీస్ అంటే అర్బన్ లోకల్ బాడీస్ ప్లస్ పంచాయతీ, పెద్ద పంచాయతీల్లో మనము మన దగ్గర 4 NGOస్ని మనము ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. ఇది అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా మనము
మన మున్సిపాలిటీలు వాళ్ళతోటి ఎంఓఈ చేసుకొని వాళ్ళు అనిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్స్ని ఈ మున్సిపాలిటీల్లో ఈ ఏజెన్సీస్ ద్వారా మనం చేస్తున్నాము. ప్రస్తుతానికి 34 మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మిగిలిన మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి మనం ఆలోచించి ప్రభుత్వం తరపున నిర్ణయాలు తీసుకుంటున్నాము. ఇందులో భాగంగానే ప్రతి మున్సిపాలిటీలో కూడా పశు వైద్యుల నియామకానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో రాబోయే రోజుల్లో ఈ నియామకాలు కూడా జరిగి ప్రతి మున్సిపాలిటీలో కూడా వీధి కుక్కలు కానీ అదేవిధంగా బజార్లో ఓనర్షిప్ లేకుండా తిరిగే పశువుల మీద కానీ నియంత్రణ చేస్తూ వాటిని అన్నిటిని కూడా ఏ విధంగా మనం నియంత్రించాలో కుక్కలకైతే రేబీస్ టీకాలు ఇవ్వటం, బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ చేయటం, మళ్ళీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా అక్కడే వాటిని వదిలిపెట్టడం, వాటి సంఖ్యను క్రమేణా తగ్గించుకుంటూ రావటం అనే కార్యక్రమాలని స్థానిక సంస్థల సహకారంతో మేము తీసుకెళ్తాం. అదేవిధంగా వ్యవసాయ పనిముట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది సార్. దీంతో ఆయా రైతులకి ఎలాంటి మేలు జరగనుంది? జిఎస్టీ స్లాబ్స్ని రివైజ్ చేయటం వల్ల మాకు గతంలో 5% ఉన్న స్లాబ్, అంటే ముఖ్యంగా యూహెచ్టీ మిల్క్, పన్నీరు, కోవా ఇలాంటి ప్రోడక్ట్స్ మీద ఉన్న స్లాబ్ను తొలగించడం వల్ల ఎక్కువ మంది ఈ పాల ఉత్పత్తులను తయారు చేయడానికి ముందుకొస్తారు. అదేవిధంగా కొత్త పారిశ్రామికవేత్తలు ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం ద్వారా మరింత మంది ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని ప్రభుత్వం అందించే సహాయ సహకారాలతోటి మరిన్ని మెరుగైన ఉత్పత్తులని వాళ్ళు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాము. సైలేజ్ బేలింగ్ మిషన్స్ కావచ్చు, చాప్ కట్టర్స్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, వీటన్నిటి మీద జీఎస్టీ తగ్గటం వల్ల వాటి రేట్లు తగ్గుతాయి. మరింత మంది రైతులు ఈ రంగంలోకి రావడానికి అవకాశం ఉంది. దామోదర్ నాయుడు గారు చెబుతున్న విషయాలు రాష్ట్రంలో పాడి రైతుల సంక్షేమానికి చర్యలు చేపడుతూనే పాడి రంగ బలోపేతానికి ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలు చేపడతామంటున్నారు. కెమెరామెన్ నరేష్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.